హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ క్రేజీ మీనాని. ఈరోజు వీడియో ఏమిటంటే, ఈ రోజుల్లో ఎక్కువగా ఆడవాళ్ళకి డాండ్రఫ్ ఎక్కువైపోయిందండి. జుట్టు ఊడిపోవడం కానీ జిట్లు పోవడం కానీ ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు నాకు అలాగే ఉండేది. నేను కూడా సెల్లులో చూశాను, మందారపు ఆకులతో పువ్వులతో చేస్తే ఆయిల్గా చేసేటి జిడ్డులాగా వస్తుందన్నమాట. అది చేసి పెట్టుకుంటే డాండ్రఫ్ అనేది పోతుంది అని నేను చూశాను, ట్రై చేశాను. నాకు కూడా అది వర్కౌట్ అవుతుంది. ఈ మధ్య నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి మళ్ళీ నిర్లక్ష్యం చేశాను. అందుకోసం అని చెప్పి నాకు మళ్ళీ డాండ్రఫ్ అనేది వచ్చింది. అందుకే ఈరోజు తయారు చేస్తున్నాను. మీకు కూడా ఎవరికైనా ఇలా ఇబ్బంది పడుతున్నారా అని మీకు వీడియో చూపిద్దామనే ఉద్దేశంతో మీరు కూడా ఫాలో అవుతారని చేస్తున్నాను. మందారపు ఆకులు పువ్వులు ఉంటే సరిపోద్దండి. రెక్క మందారపు ఆకులు, మొద్దు మందారంతో చేస్తే అంతే ఉండదు, కానీ రెక్క మందారం పువ్వులతో చేస్తే ఆకులతో బాగుంటుంది. మీకు ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను ట్రై చేశాను, నాకు బాగా వర్కౌట్ అయింది. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఆకులు ఉన్న తొడేలు తీసేసుకొని, కొసలు ఉంటాయి కదా, అవి తీసుకొని వాష్ చేసుకోవాలి. దుమ్ము అనేది ఉంటుంది కదా చెట్ల దగ్గర, అందుకోసం అని వాష్ చేసుకోవాలి. నేను ముందే రెక్క మందార పువ్వులు కోసి పెట్టేసుకొని ఉన్నాను. ఆ తొడేలన్నీ తీసేసుకొని, ఆ రెక్క మందార పువ్వులో ఉండే తీగలాగా ఉంటుంది కదా మధ్యలో, అది కూడా తీసేసుకొని అవి అంటే మనం మిక్సీ ఉండదు కాబట్టి హాస్టల్లో ఉండే వాళ్ళకి, అందుకని చేత్తోనే కలుపుకునే విధంగా నేను చేస్తున్నాను. రెక్క మందార పువ్వు మీకు ఇంట్లో మిక్సీ ఉంటే మిక్సీ కన్నా వేసుకోండి. మిక్సీకి వేసుకున్నప్పుడు అది ఎలా వస్తుందంటే పేస్ట్ లాగా వస్తుంది. నేను ఇప్పుడు ఆయిల్గా చేస్తున్నాను. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం అనుకోండి, ఆ ఆకులు అంతా మనం పెట్టుకున్నప్పుడు పొడి పొడిగా తలలో ఉంటుంది. తలస్నానం చేసినా కూడా అది రాలుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఆయిల్ చేస్తున్నాను. ఆయిల్ చేస్తే నీట్గా ఉంటుంది. అందుకు చూసేయండి. ఆకులు ఆ మందార పూలు బాగా కలుపుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. మీరు ఇంటి దగ్గర ఉండే పనైతే, మాకు హాట్ వాటర్ దొరకవు కాబట్టి నార్మల్ వాటర్ వేసుకున్నాను. హాట్ వాటర్ వేసుకుంటే అది గబక్కన జిడ్డులాగా వస్తుంది. చల్ల వాటర్కి అలా ఏముండదు, కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. ఏ వాటర్ అయినా పర్లేదు. మాకు హాస్టల్లో హాట్ వాటర్ ఉండదు కాబట్టి నేను చల్ల వాటర్తో కలిపి పెట్టేసుకుంటాను. అది కాసేపు బాగా కలుపుకున్నాక మెంతులు అవి వేసుకుంటే జుట్టుకి చాలా మంచిది. మెంతులు, అలసి గింజలు ఉన్నా కానీ అలసి గింజలన్నా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మాకు దగ్గర అలసి గింజలు లేవు, మెంతులు ఉన్నాయి, వేసుకున్నాను. బాగా కలిపి వేసుకొని అక్కడ పెట్టేసుకున్నాను. మార్నింగ్ 10కి ఇలా చేశాను. ఈవినింగ్ 5కి మళ్ళీ మేము తీసి మళ్ళీ కలుపుకొని వడగట్టుకుంటామన్నమాట. అదిగోండి, అది మనం వేసిన మెంతులు బాగా నాని దాంట్లో కలిసిపోయి ఉంటుంది. అందుకోసం అని చెప్పి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తక్కువ వాటర్ వేసుకోండి, బాగా తిక్కుగా వస్తుంది. ఎక్కువ వాటర్ వేసుకున్నారు మనం జడగ పెట్టుకున్నప్పుడు కారిపోతూ ఉంటుంది. అందుకే మనం కొంచెం ఎక్కువగా, సరే 2-3 పెట్టుకోవాలనుకోండి, ఎక్కువ ఆకులు ఎక్కువ మందార పూలు వేసుకోండి. మేము 2 పెట్టుకుంటాం. అది 3కి చేశాను కానీ అది 2కే సరిపోయింది. అదిగోండి ఎంత జిడ్డుగా ఎంత బాగా వస్తుందో. అదే మిక్సీకి వేసుకున్నాం అనుకోండి, అదంతా ఆ గ్రీన్గా వచ్చేసి మనం పెట్టుకున్నప్పుడు పొడి పొడిగా ఉంటుందన్నమాట. పొడి పొడిగా రాలుతూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. ఇది ఆయిల్ అయితే బాగుంటుంది. నేను ఇంటికి వెళ్ళినా కానీ ఇలాగే ట్రై చేస్తాను. ఇప్పుడు అలా కలుపుకున్న దాన్ని వడగట్టుకుంటా. మీ ఇంటి దగ్గర వడగట్టుకునేది ఏమన్నా ఉంటే కట్టుకుంటే, మా దగ్గర ఇక్కడ హాస్టల్లో ఉండవు కాబట్టి నేను క్లాత్ తీసుకొని క్లాత్తో అలా కట్టేసుకుంటున్నాను. కట్టుకుంటూ అలా పెట్టేసుకొని పిండేసుకుంటే ఆయిల్ చూడండి ఎంత థిక్గా వచ్చిందో. బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. జుట్టు స్మూత్గా వస్తుంది. డాండ్రఫ్ అది చుండ్రు అయితే కన్ఫామ్గా పోతుంది. నేనైతే అంతకుముందు వీక్లీ 2 టైమ్స్ చేసేదాన్ని. ఇప్పుడు అసలు ఒక్కసారి కూడా చేయలేకపోతున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి నాకు టైం కుదరక నేను ఇలా చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ డాండ్రఫ్ అయ్యేసరికి మళ్ళీ చేద్దాము అని చెప్పి చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో.
ఈ డాండ్రఫ్ ఉండడం వల్ల ఫేస్కి పింపుల్స్ కానీ ఎక్కువగా వస్తాయి నుదుటి మీద. ఆ గుళ్ళలు ఎందుకు వస్తాయంటే ఆ డాండ్రఫ్ వల్లే వచ్చేది. మనం కానీ ఇటు తయారు చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి చుండ్రు ఎంత ఉందో. జుట్టుకి మనం కెమికల్స్ వాడాలన్నా భయం, ఒకవేళ జుట్టు ఊడేమన్నా అవుద్దని. ఇలాంటివి మనం వాడుకుంటే న్యాచురల్గా బాగుంటుంది. ఆ కెమికల్స్ అన్నీ వాడి జుట్టు ఊడిపోయి ఎందుకు వచ్చిన సమస్య. జుట్టుకైతే నేను ఏం కెమికల్స్ వాడనండి, ఇవే ఈ ఆకులతో చేసింది ఎప్పుడు వాడతాను. ఇంకా మనం పాయిగా తీసేసుకొని ఎవరికోళ్ళు పెట్టుకుంటే సరిగా పెట్టుకోలేం, పక్కన వాళ్ళ చేత పెట్టించుకుంటే బాగుంటుంది. నాకు మా ఫ్రెండ్ పెడుతుంది, నీట్గా పెడుతుంది అమ్మాయి. స్మూత్గా పెట్టుకోండి, మొత్తం జుట్టుకి కలిసే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఒక దువ్వెన తీసుకొని దువ్వుకుంటూ నీట్గా పెట్టేసుకోండి, స్మూత్గా బాగుంటుంది. ఇంట్లో అమ్మ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండి, ఎవరికంటే పక్కన వాళ్ళ చేత పెట్టించుకుంటే బాగుంటుంది. ఇది జిడ్డుగా ఉంది కాబట్టి మనం పక్కన వాళ్ళు పెడితే బాగుంటుంది. మనకే మనం పెట్టుకుంటే మొత్తం కారిపోతున్నట్టుగా ఉంటుంది పక్కకి. అదే వాటర్ లాగా మనం చేసుకున్నాం అనుకోండి, ఫేస్ మీద అంతా కారుద్ది. జిడ్డుగా ఉంది కాబట్టి ఇది కారదనమాట. మనం వేసుకునే తోటి పక్కకు కారుద్ది, అంతే కింద పడిపోద్ది. షాంపూ లాగా ఎలా తిక్కుగా ఉందో చూడండి. అలా పెట్టుకున్నాక బాగా మసాజ్ చేసుకోండి దృఢంగా, మన హెయిర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా చేయడం వల్ల, మసాజ్ ఇలా చేయడం వల్ల అంతా కలుసుద్ది అనమాట, జుట్టుకి మొత్తానికి కలుసుద్ది. ఇంక నుంచి కూడా నేను ఇలా ట్రై చేద్దాము, అసలుకి గివప్ చేయకుండా చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. ఎలా అవుద్దో ఏమో తెలియదు కానీ చుండ్రు అనేది చాలా కష్టంగా ఉంటుంది, అసలుకి ఇబ్బందిగా, అసలుకి చిరాగ్గా ఉంటుంది. ఇంకా అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఒక 1 అవర్ తర్వాత స్నానం చేస్తే సరిపోతుందండి, బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నెలకి 3 సార్లు అయినా పెట్టడానికి ట్రై చేయండి, బాగుంటుంది. నేనైతే వీక్లీ 1 టైం పెడతాను ఇప్పటి నుంచి. అంతకుముందు నాకు ఫ్రీగా టైం ఉండేది కాబట్టి 2 సార్లు పెట్టేదాన్ని. ఇంకొంచెం ఒకసారి పెడతాను. చూడండి స్నానం చేశాక, తల స్నానం చేశాక ఎంత బాగుందో హెయిర్. ఆ జుట్టు తలస్నానం చేసి వచ్చాక కూడా బరబర రుద్దకుండా స్మూత్గా రుద్దుకొని చిక్కు తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. స్మూత్గా రుద్దుకోండి. మన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మీ క్రేజీ మన ఛానల్ని చూడండి. కామెడీ వీడియోస్ అన్నీ బాగుంటాయి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకు కూడా నేను ఎలా పెట్టాలి, ఏ విధంగా థంబ్నెయిల్ ఇవ్వాలని పెట్టున్నాను, చూసేయండి. షార్ట్స్ ఎలా పెట్టాలి, సబ్స్క్రైబ్ బటన్ ఎలా పెట్టాలని పెట్టున్నాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టున్న వాళ్ళ కోసం. మన ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను. స్మూత్గా దూకోండి, అలాగా నీట్గా బాగుంటుంది. పెద్ద పళ్ళు లాగా ఉంటాయి కదా, అటు సైడ్ తీసుకోండి. చిక్కు కూడా నిదానంగా తీసుకోండి. ఓకేనండి, బాయ్ అండి అందరికీ.